నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 21వ తేదీన జరిగే చలో తెనాలి మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ పిలుపునిచ్చారు। ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది। కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సమ్మేళనానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు। 21వ తేదీన జరిగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొంటారని ఎంఆర్పీఎస్ ఆహ్వాన కమిటీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రుద్రపోగు సురేష్ విజ్ఞప్తి చేశారు। కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కూచిపూడి సత్యం మాదిగ, బోసుబాబు మాదిగ, జేపీ మాదిగ, ఆలపాటి కిరణ్ మాదిగ, తబితా మాదిగ, జిల్లా అధ్యక్షురాలు జ్యోతి మాదిగ, ఆహ్వాన కమిటీ సభ్యులు పులివర్తి లక్ష్మయ్య, మేకల సురేష్, ఎడ్లపల్లి అనిల్ కుమార్, సుద్దపల్లి మురళి, శాలేం రాజు తదితరులు పాల్గొన్నారు। ఈ నెల 21వ తారీఖున వర్గీకరణ విజయ సారథి మాదిగల మహాత్ముడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు మాదిగ జాతి మొత్తాన్ని, కోటి మంది మాదిగ ప్రజల ఆకాంక్షను గెలిపించిన తర్వాత ఈ నెల 21వ తారీఖున తెనాలి పట్టణానికి విచ్చేయుచున్న సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అన్ని అనుబంధ సంఘాలని కలుపుకొని తెనాలి పట్టణంలో మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుంది। ఈ నెల 21వ తారీఖున తెనాలి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగల మహాత్ముడు వర్గీకరణ విజయ సారథి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా వేలాదిగా తరలి రావాలని పిలుపుని మరి ఈ కార్యక్రమానికి మన నాయకుడు, మన ముద్దుబిడ్డ, మాదిగల ముద్దుబిడ్డ అయిన మందకృష్ణ మాదిగ గారు మన రాష్ట్రం నుంచి మన తెనాలికి రావటం అనేది మన అదృష్టంగా భావించుకొని, మరి దేశం మొత్తం మీద కూడా ఎంతోమంది అవకాశాలు అడిగినా కానీ రాకుండా గుంటూరు జిల్లా తెనాలి చైతన్యవంతమైన తెనాలి గుంటూరు చైతన్యవంతమైన గుంటూరు జిల్లాకు రావడానికి ఆయన ఉన్ముఖతను చూపించారు। దీన్ని మనం అంతా కూడా రాజకీయానికి కానీ రాజకీయ పార్టీలకు కానీ అతీతంగా అందరం కూడా ఎంఆర్పీఎస్ తరఫున ఎంఆర్పీఎస్ కుటుంబ సభ్యుల తరఫున మనం దీన్ని సక్సెస్ఫుల్ చేసుకొని కంటిన్యూ రీతిలో సక్సెస్ చేసుకోవాలని నేను ఆశిస్తాను। మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 21వ తారీఖున గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి వస్తున్న సందర్భంగా మాదిగ ఉపకులాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడం కోసం ఈరోజు ఈ మార్కెట్ యార్డ్లో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। వర్గీకరణ సారథి అనంగారం కులాల ఆశాజ్యోతి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు రాక సందర్భంగా గుంటూరు జిల్లాలో ఉన్న 57 మండలాలు 674 గ్రామాల నుంచి మాదిగ ఉపకులాల బిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ గుంటూరు జిల్లా తరఫున పిలిపిస్తూ ఉన్నాం। అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్ రైస్ ని తెనాలి పట్టణ 1 టౌన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు। దీనికి సంబంధించిన వివరాలను సీఐ మల్లికార్జునరావు వెల్లడించారు। పట్టణ గురువయ్య కాలనీకి చెందిన పీడీఎఫ్ రైస్ సరఫరా చేసే ప్రసాదం కిషోర్ అనే వ్యక్తి కార్డుదారుల వద్ద కేజీ 10 రూపాయలకి కొనుగోలు చేసి బ్లాక్లో అధిక ధరకు విక్రయించుకుంటాడని, ఈ నేపథ్యంలో 58 బస్తాల పీడీఎఫ్ రైస్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేసి రైస్ తరలిస్తున్న వాహనంతో పాటు ఎండియు వాహనాన్ని కూడా స్వాధీనపరుచుకున్నట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు। 58 బ్యాగ్స్ పీడీఎస్ రైస్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా సీజ్ చేసి దానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక అతన్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది। ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత గురవై కాలనీలో పీడీఎస్ రైస్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి సమాచారం రావటం జరిగింది। దాని మీద సిబ్బందితో కలిసి వెళ్ళి నేను సర్ప్రైజ్ చెక్ చేస్తే ఒక పీడీఎస్ రైస్
సప్లై చేసేటువంటి ఒక వెహికల్, దాంతోపాటు దాన్ని రన్ చేసేటువంటి వ్యక్తి ప్రసాదం వెంకట కిషోర్ అనే అతను ఉన్నాడు. అతనితో పాటుగా వేరే లారీ ఒకటి ఉంది. అక్కడ లారీ డ్రైవర్ అబ్స్కాండ్ అయ్యాడు. లారీలోకి AP 3090 3645 అనే అశోక లైలాండ్ లారీ కూడా ఉంది అక్కడ. ఆ లారీలో ఒక 58 బ్యాగ్స్ రైస్ ఉన్నాయి. అంతటా మేము కిషోర్ అనే అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేస్తే అతను ఏం చెప్పాడంటే, ఇతను రెగ్యులర్గా వాళ్ళ ఏరియాలో గవర్నమెంట్ PDS రైస్ని జనాలకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. PDS రైస్ సప్లై చేసే వెహికల్లో పబ్లిక్కి ఇవ్వాల్సిన PDS రైస్ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళకి PDS రైస్ ప్లేస్లో పబ్లిక్కి మనీ పే చేసేసి ఆ PDS రైస్ని పబ్లిక్ దగ్గర నుంచి ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటాడు. అదే క్రమంలో ఇతను ఈ 58 బ్యాగ్స్ కూడా పబ్లిక్కి ఇవ్వాల్సినటువంటి డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఈ రైస్ని ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని పబ్లిక్కి మనీ ఇవ్వటం జరిగింది PDS రైస్ ప్లేస్లో. ఈ రైస్ని ఇతను ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నంలో ఇన్ఫర్మేషన్ వచ్చి మేము పట్టుకున్నాం. ఈ రైస్ ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది, ఎవరికి సప్లై చేయబోతూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఫైనలైజ్ చేసి ఫర్దర్గా లింకప్ ఇంకా ఫర్దర్గా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి దీనిలో త్వరలోనే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. తెనాలి వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన గడ్డర్లను లారీ ఢీకొట్టింది. భారీ వాహనాలు రైల్వే బ్రిడ్జ్ కి తగలకుండా రక్షణగా గడ్డర్లను రైల్వే శాఖ ఏర్పాటు చేయగా శనివారం పెదరవూరు వైపు నుండి తెనాలి వస్తున్న లారీ గడ్డర్కు తగలడంతో లారీ రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో గుంటూరు నుండి రైల్వే అధికారులు వచ్చి గడ్డర్ మరమ్మతులు చేసి లారీని బయటకు తరలించారు. ఈ సమయంలో ఆ ప్రాంతంలో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠాను పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దనరావు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుండి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తుంటారని, 3 నిందితులను అరెస్ట్ చేశామని, మరో 2 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి 30,000 విలువ చేసే కేజీన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా నిందితులు గతంలో చోరీ చేసిన బైక్లను కూడా స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న 13వ తారీఖున ఈ రావుత్ సల్మాను, మునిపల్లి సుబ్బారావు, కోళ్ల మహేష్ అనేవాడిని గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ రావుత్ సల్మాస్ అనే అతను అరకు వెళ్ళి గంజాయి కొనుగోలు చేసుకుని వస్తాడు. ఈ సుబ్బారావు, కోళ్ల మహేష్, ఇంకో 3 దీన్ని చిన్న చిన్న పార్టీలు చేసి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మాకు వచ్చి తెనాలి 3 టౌన్ సిఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు వారి ఎస్ఐతో కలిపి వీళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర కేజీన్నర గంజాయి సీజ్ చేయడం జరిగింది. విచారణ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వారి గంజాయిని అరకులో కొనుక్కొని వస్తాడు సల్మాన్ అనే అతను, వీళ్ళకి పంపిణీ చేస్తాడు, వీళ్ళు లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేసి కన్జ్యూమర్స్కి చేసి అమ్ముకుంటున్నారు. వీళ్ళు దీంతో పాటు ఈ సల్మాస్ అనే అతను ఇంకో మైనర్తో కలిపి 4 మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు.
ఆ మోటార్ సైకిల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఈ గంజాయి అమ్మే కోణంలో చేస్తూ ఉంటారు. వాటిని కూడా మేము నిన్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా 4 మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని సమర్థవంతంగా చేసిన తెనాలి 3 టౌన్ సిఐ గారిని, వారి ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని తెనాలి పట్టణం సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా అభినందించడం జరుగుతాం. కేజీన్నర 30,000 రూపాయలు కొన్నామని చెప్తా ఉన్నారు. దాన్ని మనం సీజ్ చేసాం. ఈ కేసులో మీరు సుమారుగా ఇప్పుడు 3 నెలలు జైలు శిక్ష రిమాండ్లో ఉంటారు. పనిష్మెంట్ 7 సంవత్సరాలు ఉంటుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా కఠినమైన సెక్షన్తో కూడుకుని ఉన్నది. ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మానుకోకపోతే ఫ్యూచర్లో ఈ కేసు వలన ఇబ్బంది పడతారు. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేసి నిరంతరం వారి మీద నిఘా ఉంచబడుతుంది. దానివలన వాళ్ళు సమాజంలో గౌరవం కోల్పోయి సస్పెక్ట్ షీట్లతో పాటు తిరగాల్సి ఉంటుంది. అందువలన మీ అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ఎటువంటి పొరపాట్లు చేయకండి, ఎటువంటి బలహీనతలు లోనయ్యి దీన్ని కొనడం అమ్మడం చేయకండి. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధిత చిన్నారులకు పోషకాహార కిట్లను అందజేశారు. శ్రీ స్వామి జ్ఞానప్రసన్న పిలుపు మేరకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో తెనాలి జిల్లా వైద్యశాల ఏఆర్టీ సెంటర్ నందు ప్రతి నెల 2వ శనివారం హెచ్ఐవి సోకిన చిన్నారులు మందుల నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు విచ్చేసిన చిన్నారులకు పోషకాహార కిట్లను అందజేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెనాలి డీఎస్పీ జనార్దనరావు కుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారులకు పోషకాహార కిట్లను అందజేశారు. ప్రభుత్వం వారు ఇచ్చే ఖరీదైన మందులకు దీటుగా బలమైన ఆహారం పిల్లలకు ఇస్తే వారు త్వరగా కోలుకొని మంచి జీవితాన్ని సాగిస్తారని, ఇటువంటి కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి నెలకు ఒక్కసారి 1000 రూపాయలతో కూడిన పోషకాహార కిట్లను అందజేసినట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ చైర్పర్సన్ ముమ్మునేని భానుమతి, మహాప్రస్థానం సేవా సమితి కమిటీ సెక్రటరీ జెట్టి శివరామకృష్ణ, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవకులు ధర్మరాజు, తుల్లిమిల్లి పోతురాజు, అక్కల రమేష్, బాణావత్ బాలు నాయక్, గుమ్మడి నారాయణ, తుల్లిమిల్లి చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామివారు ఈ పిల్లలకి 4 రోజులు సరిపడా బలవర్ధకమైన ఆహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరందరితో పాటు నేను పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఈ పిల్లలకి ఆ వ్యాధి ఎట్లా వచ్చింది, వాళ్ళు ఎందుకు ఉన్నదనే ఆలోచన కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. వాళ్ళకి పుట్టుకతోనే శాపగ్రస్తులై పుట్టడం జరిగింది. మీరందరూ దాతలు మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఒక్కొక్కరు మనం అడాప్ట్ చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని, వారికి మంచి జీవన విధానం కల్పిస్తే బాగుంటుందనేది ఈ పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి. అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ, మా గుంటూరు జిల్లాలో హెచ్ఐవి చిన్నారులు దాదాపు 625 మంది రిజిస్టర్డ్ పిల్లలు ఉన్నారండి. వీళ్ళందరూ ఏఆర్టీ సెంటర్ ద్వారా జనరల్ హాస్పిటల్కి మెడిసిన్స్ కోసం వస్తున్నారు. గవర్నమెంట్ వారు మంచి మెడిసిన్స్ ఇస్తున్నారు, కానీ వారికి సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఆ మెడిసిన్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు. అందుకని గుంటూరులో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న గారు వీరికి ఏదో ఒకటి చేయాలనే సదుద్దేశంతో ఒక కిట్ లాంటిది ఒకటి తయారు చేశారండి. దాంట్లో బియ్యము, కందిపప్పు, శనగలు, బెల్లం, ఆయిల్ ఇలా ఒక పోషకాహారం వారికి ఒక కిట్లాగా తయారు చేసి ఆ పిల్లలకి దాదాపు ఒక 4 రోజుల పాటు ఈ కిట్ వస్తుందండి వారికి. అలా దాంట్లో భాగంగానే హెచ్ఐవి పిల్లలకి కనీసం ఒక్కొక్క మనిషినన్నా ఒక్కొక్క పిల్లవాడినన్నా అడాప్ట్ చేసుకుంటే ఈ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి హెచ్ఐవి పిల్లలకి పోషకాహారం మందులు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారు, మంచి మందులు ఇస్తున్నారు. దానికి తోడు మంచి పోషకాహారం అవసరం. కానీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు పాపం ఆ పోషకాహార లోపం వల్ల ఈ మందులు కూడా పనిచేయవు, దుష్పరిణామాలు వస్తాయి. కాబట్టి మంచి పోషకాహారం ఇవ్వడానికి కొరకు ఇది అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబా వారు ఇది చేయటం చాలా గొప్ప విశేషం. దీనికి మన తెనాలి ఎంతోమంది దాతలు ఉన్నారు. ఒక్కొక్క పిల్లాన్ని స్పాన్సర్ చేసుకున్న ఒక నెలకు 1000 రూపాయలు చొప్పున అవుతాయి. ఒక పిల్లాన్ని స్పాన్సర్ చేసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. చిన్న పాపలు ఉన్నారు, ఇందులో చాలామంది ఉన్నారు. ఈ మంచి కార్యక్రమానికి అందరూ చేయూతనివ్వాలని, చేయూతనిస్తారని ఈరోజు మీ అందరినీ కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.